హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. ఈ వీడియోలో మనము 1 అక్టోబర్ కోసం క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. ఓకేనా? సో నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలండి, చాలా ఇంపార్టెంట్ అది. సో మేము జనరల్గా చెప్తుంటాం కదండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్పేసి కొన్ని నెంబర్స్ చెప్తుంటాం, అవునా? సమ్ 525, 625 అని ఏదేదో కొన్ని నెంబర్స్ చెప్తుంటాం కదా. కాకపోతే అక్కడి వరకు రావచ్చు, రాకపోవచ్చు. కొద్దిగా ముందుగానే రిజెక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అవునా? సో నేను దాని గురించి ఒక క్లారిఫికేషన్ చేద్దామని మీకు చెప్తున్నానండి. సో జనరల్గా మనమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా మార్క్ చేస్తామండి? సపోజ్ ఇది ఒక లో ఉంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ హై దగ్గర లైన్ డ్రా చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒక హై ఉంది, ఇక్కడ ఒక హై దగ్గర కూడా లైన్ డ్రా చేశాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లో ఫామ్ చేసింది కదా. సో ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చేసింది, అవునా? కాకపోతే మళ్ళీ ఈ పాయింట్ వరకు రాలేదు. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ వరకు రాలేదు, కొద్దిగా ముందు నుండి మళ్ళీ మనకైతే బౌన్స్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ కూడా చూస్తే సో ఇక్కడ వరకు రాలేకపోయింది, కొద్దిగా ముందు నుండే రిజెక్షన్ ఫేస్ చేసింది, అవునా? మనం డ్రా చేసుకున్న లైన్స్ దగ్గర వరకు మార్కెట్ రాలేకపోయింది, ముందుగానే రిజెక్షన్ ఫేస్ చేసింది. సో ఎంట్రీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ముందుగానే అయితే ఇక్కడే ఎంట్రీ తీసుకోరనమాట. జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందామని వెయిట్ చేస్తారు కదా. సో ఇలాంటివి మనం ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు అంటే మన ఇండికేటర్స్ ప్రకారంగా చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి, సో మనం డ్రా చేసిన లైన్ ఇది. మన ఇండికేటర్స్ చెప్పిన జోన్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. సో చూస్తున్నారండి, సో మన జోన్లోకి రాగానే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అలాగే ఇక్కడ కూడా చూసిన, సో ఈ జోన్ ఉంది కదండి, ఒక జోన్ ఫామ్ అయింది ఇక్కడ. ఎన్ని పాయింట్స్ అండి? ఇది 6 పాయింట్స్ జోన్ అనమాట. సో ఈ జోన్ టచ్ అవ్వగానే మళ్ళీ రిజెక్షన్ ఫేస్ చేసింది, అవునా? సో నేను అందుకే ప్రతిసారి చెప్తుంటాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఒక నెంబర్స్ లాగా చూడకండి. వాటికి ఒక రేంజ్ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు చిన్న రేంజ్ ఉంటుంది, కొన్నిసార్లు పెద్ద రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్లో ఎక్కడైనా మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? సో ఇదండి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో నెంబర్స్ లాగా చూడకండి, దానికి ఒక జోన్ ఉంటుందన్నమాట, ఓకేనా? అండ్ అలాగే మన క్రూడ్ ఆయిల్కి వస్తే, క్రూడ్ ఆయిల్లో మన ఫస్ట్ సపోర్ట్ అండి, సో వైడ్ రేంజ్ ఉందన్నమాట. 5714 నుండి 5678 వరకు మనకైతే సపోర్ట్ ఉంది. సో మార్కెట్ ఈ రేంజ్లో ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది, ఓకేనా? సో నేను ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 5677 అని చెప్తానండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 5650 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 5556 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన రెసిస్టెన్స్ అండి. సో రెసిస్టెన్స్కి వస్తే మనకైతే 5764 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 5817, నెక్స్ట్ 5825, నెక్స్ట్ 5900 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ సిల్వర్కి వస్తే, సో సిల్వర్ అయితే మనం నిన్న మంచి ఫాల్ అయితే చూసారు కదండి. సో మంచిగా ఫాలో అవుతూ వచ్చేసింది. సెల్లర్స్ కూడా భలే యాడ్ అయిపోయారు. అండ్ సిల్వర్లో చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి. సో ఈ రేంజ్ మొత్తం మనకి సపోర్టే. సో నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే 90,408 మన ఫస్ట్ సపోర్ట్ అని చెప్తాను. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రీసెంట్లో ఉంది కదండి, వీక్లో ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90,206 మన సెకండ్ సపోర్ట్ అవుతుంది, ఓకేనా? అది కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ 89,378 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 91,200 మన ఫస్ట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 91,600 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ అది కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మ్యాక్సిమం హై రెసిస్టెన్స్ వచ్చేసి 92,156 దగ్గర ఉంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ మన గోల్డ్కి వస్తే, సో గోల్డ్ కూడా చూస్తున్నారు కదండి, మనకైతే చాలా పెద్ద గ్యాప్ అప్ అయింది. అండ్ అలాగే మళ్ళీ హాఫ్ ఆఫ్ మనమైతే నియర్లీ ఏదైతే హై ఉందో మనం అక్కడి వరకు అయితే మళ్ళీ వచ్చేసామన్నమాట, ఓకేనా? ప్రీవియస్ డే హై వరకు అయితే మనం వచ్చేసాం, రైట్? సో గోల్డ్ చూస్తే మనకైతే సెల్లర్స్ యాడ్ అయ్యారు, కాకపోతే బయర్స్ కూడా ఉన్నారండి. సో గోల్డ్లో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 75,400 లెవెల్ మన ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనకి 74,800 దగ్గరనే సపోర్ట్ ఉంది, ఓకేనా? అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 75,676 మన ఫస్ట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 75,880, అది బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 76,100 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అండి. సో ఇది న్యాచురల్ గ్యాస్ మనకి. సో న్యాచురల్ గ్యాస్లోనైతే మనకైతే బయ్యర్ జోన్ ఉందో సో అక్కడే మార్కెట్ మనకి
సపోర్ట్ తీసుకుంటూ బౌన్స్ అయిందనమాట. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్తాను. అండ్ అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ స్ట్రాంగ్లో అని ఉంది, కొన్నిసార్లు వీక్లో ఉంటుంది, కొన్నిసార్లు స్ట్రాంగ్లో ఉంటుంది. సో స్ట్రాంగ్లో ఉంది అంటే ఏంటంటే స్ట్రాంగ్ అంటేనే అర్థం బ్రేక్ చేయడం కొంచెం టైం పడుతుంది అని, అవునా. సో అక్కడ చాలా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట మార్కెట్. సో ఇది స్ట్రాంగ్లో, దీన్ని చాలాసార్లు మార్కెట్ టచ్ చేసి ఏమైపోతుందంటే ఇది వీక్లోగా మారిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే స్ట్రాంగ్లోనే, సో దీన్ని బ్రేక్ చేయడం కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి నేను 241.1 మన ఫస్ట్ సపోర్ట్ అని చెప్తాను. ఒకవేళ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ మళ్ళీ మనము 237 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి 246 దగ్గర ఉంది. ఒకవేళ 246 లెవెల్ బ్రేక్ అయిందంటే మనం 250 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇదండి మన క్రూడ్ ఆయిల్, సిల్వర్, గోల్డ్ అండ్ నేచురల్ గ్యాస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.